మాస్ సినిమాలతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడంలో బోయపాటి శ్రీను తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ముఖ్యంగా స్టార్ హీరో అయితే శ్రీను రచ్చ రచ్చ చేసి పడేస్తాడు. గత ఏడాది 'జయా జానకి నాయిక' ఫలితం ఎలా ఉన్నా అందులో హీరోయిజంని ఎలివేట్ చేసిన తీరు, హంసల దీవిలో షూట్ చేసిన భారీ యాక్షన్ ఎపిసోడ్ ఇవన్నీ మాస్‌ను బాగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ఈసారి ఏకంగా చరణ్ సినిమా కాబట్టి ఆ డోస్‌ని అమాంతం పెంచే ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే ఒక ఎపిసోడ్‌ని ఒక రేంజ్‌లో తీస్తాడని వచ్చిన వార్తలు ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సుమారు 500 వస్తాదుల్లాంటి ఫైటర్లు సినిమాలోని తారాగణం మొత్తం పాల్గొనగా 10 నిమిషాల పాటు సాగే ఈ వయలెన్స్ మామూలుగా ఉండదని టాక్. తమిళ సీనియర్ హీరో శ్రీకాంత్ చరణ్‌కు అన్నయ్యగా నటిస్తుండగా స్నేహ వదినగా కనిపించబోతుంది. వీళ్ళు కాకుండా మరో నలుగురు అన్నయ్యలు, ముగ్గురు వదినలతో కుటుంబం మొత్తం ఆ సీక్వెన్స్ లో ఉంటుందని తెలిసింది. ఇలాంటి రోమాలు నిక్కబొడుచుకునే సీన్ ఒక్కటైనా తన సినిమాలో ఉండేలా ప్లాన్ చేసుకునే బోయపాటి శ్రీను వాటికి మించే రేంజ్ లో ఇది తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. సంక్రాంతికి విడుదల ప్రకటించేశారు కాబట్టి ఆ విషయం మీద ఇక అనుమానాలు అంచనాలు అక్కర్లేదు. చరణ్ ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమా చేసి 3 ఏళ్లు దాటుతోంది. ధృవ, రంగస్థలం ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయినా అవి డిఫరెంట్ జానర్ మూవీస్. రచ్చా, నాయక్ తరహాలో ఫుల్ మీల్స్ సినిమా మరొకటి కావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బోయపాటి శ్రీను వరుస చూస్తుంటే ఈజీగా అంచనాలు మించిపోయేలా ఉన్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 40% దాకా పూర్తి అయినట్లు తెలుస్తుంది. విడుదల సమయంలో హడావిడి పడకుండా పోస్ట్ ప్రొడక్షన్ కి కావలసినంత సమయం ఉండేలా అంత పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు వినికిడి. అన్నా తమ్ముళ్ల మధ్య అనుబంధాన్ని కథలో కీలకంగా చూపిస్తూ రాజవంశపు నేపథ్యం తీసుకున్న బోయపాటి శ్రీను చరణ్లతో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలంటే జనవరి దాకా అందరూ ఆగాల్సిందే అని అంటున్నారు పండితులు.